Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ క్లాస్లో మనం రివిటింగ్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ రివిట్ ఈజ్ ఏ షార్ట్ సిలిండ్రికల్ బార్ విత్ ఏ హెడ్ ఇంటిగ్రల్ టు ఇట్. ఓకే, మీరు చూసారా, ఇది సిలిండ్రికల్ పోర్షన్ కదా. ఓకే, సో టాప్ ఏమో రివిట్ హెడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ద సిలిండ్రికల్ పోర్షన్ ఆఫ్ ది రివిట్ ఈజ్ కాల్డ్ షాంక్ ఆర్ ఏ బాడీ అండ్ లోవర్ పోర్షన్ ఆఫ్ ది షాంక్ ఈజ్ నోన్ యాజ్ టైల్. ఓకే, సో ఈ టైల్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ క్రాస్ సెక్షన్ త్రూ అవుట్ ఉండదు. కొన్నిసార్లు ఇక్కడ సమ్వాట్ ట్యాపర్డ్ ఇస్తారు అలా, అంటే బేస్డ్ ఆన్ ద రివిట్ ఇట్ విల్ వేరీ అన్నమాట. ఓకే, సో ఈ పోర్షన్ మనం ఏమంటాం, దాన్ని షాంక్ లేదా బాడీ అంటాం. ఓకే, షాంక్ ఆర్ బాడీ. ఓకే, సో ఇది రివిట్ హెడ్. సో బాటమ్ పోర్షన్ దాన్ని మనం టెయిల్ అంటాం అనమాట. ఓకే, the rivet are used to make permanent joints between the plates. Okay, so permanent joints అనేవి rivets ని యూజ్ చేసి మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, such as structural works, shipbuilding, bridges, tanks and boiler shells. Okay, so the rivet joints are widely used for joining light metals. Okay, so light metals ని జాయిన్ చేయడం కోసం ఈ రివిటింగ్ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో fastening classified into following two groups. First one is permanent fastening. Second one is temporary or detachable fastenings. Okay, so coming to the permanent fastenings, the permanent fastenings are those fastenings which cannot be disassembled without destroying the connecting components. Okay, సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సోల్డరింగ్, బ్రేజ్, వెల్డెడ్ అండ్ రివిటెడ్ జాయింట్స్ ని మనం పర్మనెంట్ జాయింట్స్ గా కన్సిడర్ చేస్తాం. సపోజ్ మనం ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ కి, సపోజ్ ఇవి రెండు ప్లేట్స్ అనుకోండి. ఓకే, సో ఈ రెండింటిని జాయిన్ చేయాలంటే మనం వెల్డింగ్ ప్రాసెస్ ని యూజ్ చేసాం అనుకోండి. సపోజ్ దాన్ని మనం సెపరేట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఈ వెల్డింగ్ ని బ్రేక్ చేయాలి, రైట్? సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే పెర్మనెంట్ జాయింట్ అంటే మన ఈ జాయినింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం కదా, సో దాన్ని డిస్ట్రాయ్ చేయడం తప్ప వేరే ఆల్టర్నేట్ అనేది ఉండదు అనమాట. అదే మనం టెంపరీ లేదా డిటాచబుల్ ఫ్యాబ్రిక్స్ లోకి వెళ్తే, సో మనం ఏంటంటే ఇక్కడ డిస్ట్రాయ్ చేయకుండానే మనం ఆ జాయినింగ్ ని మనం సెపరేట్ చేయొచ్చు, ఆ జాయింట్ ని. ఓకే, లైక్ స్క్రూస్, కీస్, క్వార్టర్స్, పిన్స్, స్ప్లైన్ జాయింట్స్, ఇవన్నీ ఏంటంటే టెంపరీ జాయింట్స్ అన్నమాట, టెంపరీ ఫ్యాజనింగ్స్. ఓకే, సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ ని స్క్రూ పెట్టి అసెంబుల్ చేసాం అనుకోండి, మనం ఏంటి ఈజీగా మనం ఈ స్క్రూని రిమూవ్ చేయొచ్చు కదా. ఎక్కడంటే వెల్డింగ్ ని కానీ లేదా రివిటింగ్ ని కానీ యూజ్ చేసినప్పుడు మనం ఏంటి దీన్ని బ్రేక్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు స్క్రూ అనేది, రైట్? స్క్రూ కానీ కీస్ కానీ అక్కడ డిస్ట్రక్షన్ అనేది జరగదు. ఓకే, సో సెకండ్ కేసులో ఏంటంటే టెంపరీగా మనం జాయినింగ్ అనేది చేస్తున్నట్టు, ఫస్ట్ కేసులో ఏంటంటే పర్మనెంట్ గా చేస్తున్నట్టు. ఓకే, సో పర్మనెంట్ కేసులో ఏంటంటే దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, రైట్? సో డిస్ట్రాయ్ అనేది చెయ్యాలి తప్పనిసరిగా, అదర్వైజ్ ఆ జాయినింగ్ అనేది సెపరేట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ రివిట్స్. ద ఫంక్షన్ ఆఫ్ రివిట్స్ ఇన్ ఏ జాయింట్ ఈస్ make a connection that has strength and tightness. ఓకే, సో మనం రివిట్స్ ని యూజ్ చేసి ఈ జాయినింగ్ అనేది చేస్తాం కదా, సో దట్ జాయినింగ్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ అండ్ టైట్నెస్ ప్రాపర్టీస్. ఓకే, సో స్ట్రెంగ్త్ ఈజ్ నెసెసరీ టు ప్రివెంట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సపోజ్ మనం ఇలా టూ బాడీస్ ని రివిటింగ్ చేసి మనం జాయిన్ చేసాం అనుకోండి, సో జాయినింగ్ ఎందుకు చేస్తాం మనం? టు విత్స్టాండ్ ద లోడ్స్ కదా. ఓకే, సో లోడ్ అనేది అప్లై అవుతుంది టూ ప్లేట్స్ మీద. ఓకే, సో అలాంటి టైంలో ఏంటంటే ఈ రివిట్ అనేది సఫిషియంట్ స్ట్రెంత్ అనేది లేకపోతే ఇది ఏమవుతుంది, షీర్ అయిపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్?
సో అందుకు సఫిషియంట్ స్ట్రెంగ్త్ అనేది అండ్ టైట్నెస్ కూడా ఉండాలి. ఓకే, సో టైట్నెస్ ఎందుకంటే ఈ హోల్ ఇలా ఉంది మనకి, రివిట్ అనేది ఫుల్ గా క్లోజ్ అయ్యి ఉండాలి. సమ్వాట్ గ్యాప్ ఉంది అంటే అక్కడ ఏంటవుతుందంటే సఫిషియంట్ స్ట్రెంగ్త్ అనేది ఆ బాడీకి ఇవ్వలేదు అనమాట, రైట్? సో ఇన్ కేస్ ఆఫ్ బాయిలర్స్ అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇట్ కాన్ విత్స్టాండ్ ద లీకేజెస్. ఓకే, సో లీకేజెస్ అనేవి అవుతాయి. సో అందుకే ఏంటంటే టైట్నెస్ అనేది కూడా మేజర్ ప్రాపర్టీ హియర్. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, టైట్నెస్ అనేది స్ట్రెంగ్త్ అనేది మనం డెఫినెట్ గా ఈ రివిటింగ్ కేసెస్ లో మనం కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీస్. ఓకే, సో కమింగ్ టు ద మెటీరియల్ ఆఫ్ ది రివిట్. ఓకే, సో ద మెటీరియల్ ఆఫ్ ది రివిట్ మస్ట్ బి టఫ్ అండ్ డక్టైల్. ఓకే, సో డక్టైల్ ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ ని, ఇది రివిట్ హెడ్ అనుకోండి. ఓకే, సో టూ బాడీస్ ని అసెంబుల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ మనం డిఫార్మ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో దట్ ఇట్ షుడ్ బి డక్టైల్ అండ్ టఫ్. ఓకే, సో ఇన్ జనరల్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది డిఫార్మ్ అయితేనే కదా మనకి లీక్ ప్రూఫ్ జాయింట్స్ కానీ అలాంటివన్నీ అయ్యేవి, రైట్? సో మ్యాక్సిమం రివిట్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది కనుక డీటెయిల్ గా చెప్పాల్సిన పని లేదు ఎలా అది వర్క్ అవుతుంది అనేది, రైట్? సో దే ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ స్టీల్. ఓకే, that to low carbon steel, okay, or a nickel steel. Okay, brass, aluminum or copper are the major materials that we're gonna use in the rivets. Okay, manufacture of rivets according to the Indian standard specifications, the rivet may be made either by cold heading or hot forging. Okay, cold heading process ని యూజ్ చేసి కానీ లేదా హాట్ ఫోర్జింగ్ ప్రాసెస్ ని యూజ్ చేసి కానీ మనం ఈ రివర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి కోల్డ్ హెడ్డింగ్ అండ్ హాట్ ఫోర్జింగ్ అనేది మనం షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో దీని వరకు థియరిటికల్ బేస్ లోనే వెళ్దాం. ఓకే, ఇన్ డీటెయిల్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ అవసరం లేదు కదా ఈ ఎగ్జామ్స్ కి. ఓకే, సో బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి అంటే కోల్డ్ హెడ్డింగ్ అండ్ హాట్ ఫోర్జింగ్ అని గుర్తుంచుకోండి. ఓకే, if rivets are made by the cold heading process, they shall subsequently be adequately heat treated so that the stress set up in the cold heading process are eliminated. Okay, సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట రివిట్ లో. సో దట్ మనకి ఏంటి ఆ స్ట్రెస్సెస్ ని రిలీవ్ చేయడానికి కోసం హీట్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇఫ్ దే ఆర్ మేడ్ బై హాట్ ఫోర్జింగ్ ప్రాసెస్, care shall be taken to see that the finished rivets cool gradually. ఓకే, సో మెజారిటీ కేసెస్ లో హాట్ ఫోర్జింగ్ ఏంటంటే సర్ఫేస్ ఫినిష్ అనేది సరిగ్గా రాదన్నమాట. సో దట్ ఏంటంటే అది గ్రాడ్యువల్ గా కూల్ అవ్వడానికి మనం ఆ ఫీజిబిలిటీని ఇస్తాం అన్నమాట. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ ద గుడ్ సర్ఫేస్ ఫినిష్. ఓకే, టైప్స్ ఆఫ్ రివిట్ హెడ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఫార్ములాని అయితే గుర్తుంచుకోవాలి. ఓకే, సో అన్విన్స్ ఫార్ములాని డైరెక్ట్ గా అడిగితే మనం D=6√T అని గుర్తుంచుకోవాలి, లేదా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు డయామీటర్ ఆఫ్ ది రివిట్ అని కానీ అలా ఇచ్చినప్పుడు ఏంటంటే థిక్నెస్ ఇస్తాడు. సో ఓకే, ఆ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ అది. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. ఓకే, దట్ ఇస్ ఇన్ మిల్లీమీటర్స్. ఓకే, డయామీటర్ కూడా మనకి మిల్లీమీటర్స్ లో వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మీరు 2Dలో ఇది గుర్తుంచుకోండి, ఈ మేజర్ గా ఈ యాంగిల్స్ ఇచ్చాడు 90 డిగ్రీ, 60 డిగ్రీ, ఇక్కడ 60 డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ 3Dలో ఇస్తాను, అందుకే ఇది ముందే ఎలా ఉంటుందని గుర్తుంచుకోండి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసారా ఇది యాంగిల్ అన్నమాట, రైట్? సో ఫ్లాట్ కౌంటర్ హెడ్ కి 90 డిగ్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, అదే ఫ్లాట్ కౌంటర్ సంక్ కి, ఓకే, సో ఇది 60 డిగ్రీ. ఓకే, అదే రౌండ్ కౌంటర్ సంక్ హెడ్ కి ఇది 60 అన్నమాట. ఓకే, మళ్ళీ ఆ యాంగిల్ ఎలా ఫామ్ అవుతుందని మీరు కన్ఫ్యూజ్ అవుతారు కానీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అదే కౌంటర్ సంక్ హెడ్ కి, ఓకే, సో దిస్ ఈస్ ద
యాంగిల్. ఓకే, సో ఇప్పుడు 3Dలో చూద్దరు కానీ. ఓకే ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రివిట్ హెడ్స్. ఓకే, స్నాప్ హెడ్, ఈ షేప్ ఎలా ఉంది చూసారా. ఓకే, ఇదేమో ప్యాన్ హెడ్. ఓకే, ఇదేమో మష్రూమ్ హెడ్. ఓకే, వైడ్ గా ఉంటుంది స్నాప్ హెడ్ కన్నా. ఓకే, కౌంటర్ సంక్ హెడ్. ఓకే ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట ఫ్లాట్ గా. బట్ ఇక్కడ ఏంటంటే యాంగిల్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, కౌంటర్ సంక్ హెడ్ కి ఎంత 120 degrees. ఓకే, సో అదే ఫ్లాట్ కౌంటర్ సంక్ హెడ్ కి 90 degrees. ఓకే, సో అవి అడుగుతాడు యాంగిల్స్ ఎలా అనేది. ఓకే, సో అది గుర్తుంచుకోండి. సో ప్రీవియస్ గా చెప్పాను కదా యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఓకే, ఎలా కన్సిడర్ చేస్తాం అన్నది అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఎవ్రీథింగ్ క్లియర్ రైట్. ఓకే, సో ఫ్లాట్ కౌంటర్ సంఖ్యకి 60 degree. ఓకే, సో మేజర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో డయామీటర్ ఆఫ్ ది హెడ్ 1.6 అరౌండ్ గుర్తుంచుకోవడం కోసం చెప్తాను. ఓకే, సో 1.5 నియర్ బై 1.5 to 1.6 ఉంది. కొన్నిటికేమో 2 ఉంది. 2 ఏంటి ఎప్పుడు కౌంటర్ సంఖ్య. ఓకే ఓకే, సో దానికి వేరే అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ హెడ్ కూడా 2D ఉంది. సో ఇవి గుర్తుంచుకోండి. అడగదు మ్యాక్సిమం, బట్ కొంచెం టఫ్ గా ప్రిపేర్ చేయాలి ఎగ్జామ్ అనుకున్నప్పుడు ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటాయి. మేజర్ గా గుర్తుంచుకోవాల్సినవి యాంగిల్స్. ఓకే, అది గుర్తుంచుకోండి కంపల్సరీ. ఓకే, స్నాప్ హెడ్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ స్ట్రక్చరల్ వర్క్ అండ్ మెషిన్ రివిటింగ్. ఓకే, సో ఇవి ఏంటంటే స్ట్రక్చరల్ వర్క్ కి మెషిన్ రివిటింగ్ కి యూజ్ చేస్తాం. ఓకే, అదే కౌంటర్ సంక్ హెడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఫ్లష్ సర్ఫేసెస్. ఓకే, సో కౌంటర్ సంక్ హెడ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏంటంటే షిప్ బిల్డింగ్స్ కి ఫ్లష్ సర్ఫేసెస్ కి యూజ్ చేస్తారు అనమాట. అదే కోనికల్ హెడ్స్ కి ఇక్కడ అది ఇమేజ్ లేదు, బట్ ఎలా ఉంటుందంటే ఇది షాంక్ కదా, సో దీని మీద కోన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ కింద ఎలా ఉంటుంది కోన్ లాగా. ఓకే, 3Dలో ఊహించుకోండి ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో ఇది 3Dలో ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ లైక్ కోన్ లా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే హ్యాండ్ హ్యాంపరింగ్స్ యూజ్ చేసేటప్పుడు ఈ కోనికల్ హెడ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో కమింగ్ టు ద ప్యాన్ హెడ్స్, సో ఇట్ హ్యావ్ ఎ మాక్సిమం స్ట్రెంత్ బట్ దర్ ఇస్ ఎ డిఫికల్ట్ టు షేప్. ఓకే, సో ఈ ప్యాన్ హెడ్స్ ఉన్నాయి కదా, దీనికి చాలా మాక్సిమం స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అంత ఫీజిబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో అన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా. ఈ షేప్ ని అచీవ్ చేయాలంటే కొంచెం టఫ్ గానే ఉంటుంది రైట్. ఆ యాంగిల్స్ ఇవన్నీ చూసారా ఎలా ఉంది ప్యాన్ హెడ్ అనేది. ఓకే, సో ఆ షేప్ ని అచీవ్ చేయాలంటే కష్టం కదా. ఓకే, డిఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకు ఇది షేప్ చేయడం చాలా డిఫికల్ట్. ఓకే, coming to the types of rivets, there are two types: lap joint and butt joint. Okay, so it depends on the how we connect the both the plates. Okay, so it is according to the how we connect the both the plates. Okay, so coming to the lap joint in which one plate over the other plate and then joint together. చూసారా ఒకదాని మీద ఇది ఫస్ట్ ప్లేట్ అనుకుంటే సెకండ్ ప్లేట్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసాం, సో దాన్ని ఏమంటాం ల్యాబ్ జాయింట్ అంటాం అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఓకే, సో కమింగ్ టు ద సింగిల్ rivet joint, this is the simplest of all riveted joints and is widely used for joining both thick and thin plates. Okay, then a single row of rivet conveniently spaced along the middle of the lap and completes the joint. Okay, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హారిజాంటల్ గా ఉంటే అది రోస్, వెర్టికల్ గా ఉంటే కాలమ్స్ అని ఇన్ జనరల్ గా మనం అనుకుంటాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే మనది షీట్ కదా. ఓకే, సో మనం రివిటింగ్ అనేది ఇలానే చేస్తాం. ఓకే, సో దీన్ని ఈ పొజిషన్ ని మనం రోగా కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మరి క్రాస్ సెక్షన్ ఇది 3 రివిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనం క్రాస్ సెక్షన్ చూసినట్టుంటే అంటే సైడ్ వ్యూ. ఓకే, సో అక్కడ మనకి సింగిల్ రివిట్ కనబడుతుంది కదా, సో ఇట్ ఈస్ కాల్డ్
సింగిల్ రివిట్ ల్యాప్ జాయింట్ అన్నమాట. అదే 2 రివిట్స్ కనబడితే డబుల్ రివిట్ ల్యాప్ జాయింట్. ఓకే. సో అలా మనం కన్సిడర్ చేయాలి, అంతేగాని ఇక్కడ 3 ఉన్నాయి కదా అని మనం అలా చెప్పకూడదు. ఓకే. సో coming to the double rivet lap joint. A lap joint with 2 rows of rivets is known as double rivet lap joint. చూసారా ఇక్కడ, ఇది డబుల్ రివిట్ ల్యాప్ జాయింట్. ఓకే. సో 2 rows ఉంటాయి కదా. ఓకే. అందుకే దీన్ని డబుల్ రో ల్యాప్ జాయింట్ అంటారు. ఓకే. సో దిస్ టైప్ ఆఫ్ జాయింట్ మే హ్యావ్ 2 rows of rivets arranged in స్క్వేర్ ఫార్మాట్. అంటే స్క్వేర్ ఫార్మాట్ అంటే 2x2, 3x3, 4x4 అలా అన్నమాట. ఓకే. అలా స్క్వేర్ గా మనకి ఫార్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ చైన్ రివిటింగ్. ఓకే. సో చైన్ రివిటింగ్ అంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇది 3x3. ఓకే. జస్ట్ లైక్ మ్యాట్రిక్స్ లా అనుకోవచ్చు మీరు. ఓకే. సో అలా స్క్వేర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో దాన్ని మనం చైన్ రివిటింగ్ అంటాం. ఓకే. ఇఫ్ ద రివిట్స్ ఆర్ అరేంజ్ డయాగ్నల్లీ టు ఫార్మ్ ట్రయాంగిల్స్. ఓకే. సో చూసారా, రివిట్స్ అనేది డయాగ్నల్ గా ఉంటున్నాయి. ఇక్కడ ఫార్మ్ ది ట్రయాంగిల్ అన్నాడు కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో ఇట్ ఫార్మ్స్ ద ట్రయాంగిల్, రైట్ కదా. సో ఇలా ఫార్మ్ అయ్యే రివిటింగ్ ప్రాసెస్ ని మనం ఏమంటాం, జిగ్ జాగ్ రివిటింగ్ అంటాం. ఓకే. సో చైన్ రివిటింగ్ లో ఏంటి, మనకి 2 rows 2 columns కానీ 3 rows 3 columns కానీ 4 rows 4 columns కానీ అలా ఉంటే దాన్ని స్క్వేర్ ఫార్మేషన్ అంటాం కదా. సో ఆ స్క్వేర్ ఫార్మేషన్ గా ఉండే రివిటింగ్ ప్రాసెస్ ని మనం చైన్ రివిటింగ్ అంటాం. అదే ఇక్కడ జిగ్జాగ్ వస్తే కొంచెం డయాగ్నల్ గా రివిట్ అయ్యి ఉంటాయి, అంటే దీనిలో యూనిఫామ్ గా ఉండదు అనమాట. చూసారు ఇక్కడ డయాగ్నల్ గా మనం రివిటింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. దట్ టు ఇట్ ఫార్మ్స్ అ ట్రయాంగిల్. ఓకే. ఇక్కడ మీరు చెప్పాను కదా ఇందాక. సో ఇలా ట్రయాంగిల్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఓకే. షేప్ అన్నమాట. ఓకే. సో ఈ రెండు ప్రాసెస్ ని అలా డిఫరెన్షియేట్ అనేది చేయొచ్చు మనం. ఓకే. జిగ్జాగ్ అండ్ చైన్ రివిటింగ్ మనం. ఓకే. కమింగ్ టు ద బట్ జాయింట్. బట్ జాయింట్ అంటే 2 ప్లేట్స్ ని సైడ్ బై సైడ్ ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. బ్రౌన్ కలర్ ని ఇలా ప్లేస్ చేస్తాం చూసారా, ఇది ఒక ప్లేట్ అయితే. ఓకే. సమ్వాట్ వైట్ కలర్, క్రీమీ కలర్, దట్ ఈస్ అనదర్ ప్లేట్. ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్ అనుకుంటే. సో ఈ టాప్ సైడ్ గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారా, దీన్ని ఏమంటాం, స్ట్రాప్స్ అంటాం. ఓకే. స్ట్రాప్స్ అన్నమాట. ఓకే. ఇదేంటి, మన రివిటింగ్ ఇక్కడ రివిటింగ్ చేయడం వల్ల ఇది అసెంబ్ల్ అయిపోదు కదా. సో దట్ మనం ఏంటంటే ఎక్స్ట్రా ఒక మెటల్ పీస్ ని పైన కానీ కింద కానీ లేదా బోత్ సైడ్ కానీ, అంటే బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ రిక్వైర్మెంట్ మన ఈ స్ట్రాప్స్ అనేవి అటాచ్ చేసి, ఓకే, దీని మీద రివిటింగ్ అనేది దీన్ని అంటే త్రూ అవుట్ గా ఈ టోటల్ అసెంబ్లీకి మనం రివిటింగ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మీరు కరెక్ట్ గా అర్థమైంది కదా. సైడ్ బై సైడ్ ఇలా ప్లేట్స్ పెట్టడం వల్ల మనకి రివిటింగ్ అనేది చేయలేం. సో దట్ మనకి ఏంటంటే స్ట్రాప్ ప్లేట్స్ అనేవి పైన కింద ఇలా మనం ఫిట్ చేసి, పైన కింద కానీ ఏదో వన్ సైడ్ కానీ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత రివిటింగ్ అనేది మనం చేస్తాం అన్నమాట. సో దట్ ఏంటంటే ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ప్లేట్స్, ఈ జాయినింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే. అది ప్రాసెస్ ఇక్కడ బట్ జాయింట్ కన్నట్టు. అదే ల్యాబ్ జాయింట్ అనుకోండి, ఇలా ఒకటి ఉంటుంది సైడ్, ఇంకా ఇలా ఉంటుంది కనుక ఇన్ బిట్వీన్ మనం ఒక రివిట్ వేసామంటే అది అసెంబ్లీ అనేది ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ బట్ జాయింట్ కి అంత ఈజీ అవ్వదు కదా. సో దట్ మనం ఏంటంటే స్ట్రాప్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో కమింగ్ టు ద సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్, ఇన్ దిస్ there is only one cover plate. Okay. Use it, so it is known as single strap butt joint అన్నమాట. ఓకే. సో ఒక స్ట్రాప్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అదే డబుల్ స్ట్రాప్ అయితే రెండింటిని యూజ్ చేస్తాం. ఓకే. సో in this joint cover plates are used both side of the workpiece, so it is known as double strap butt joint. Okay. So double, triple or quadruple rivet, in which case the chain or zigzag formation may be employed. Okay. So this is how it looks. Okay. So lap joint ఏంటి, ఫస్ట్ ఆఫ్ మెటల్ పెట్టాం
కింద ఒక మెటల్ పెట్టాం. ఓకే, అంటే 1 over అనదర్ అంత. సో రివిటింగ్ అనేది చేసాం. ఇది సింగిల్ రివిట్. ఓకే, అండ్ డబుల్ రివిటెడ్ అంటే 2 రివిట్లు ఇలా కొడతాం అన్నమాట. రైట్, అదే ట్రిపుల్ రివిట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో మనం ఇలా ఇమేజిన్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, ఇలా ప్లేట్ ఉంది, ఇలా ఉంటుంది కదా. సో దట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రివిట్స్, సారీ చేంజ్ ద కలర్, ఇలా సారీ ఇలా ప్లేస్ అయ్యి ఉంటాయి. బట్ ఏంటంటే మనం సైడ్ వ్యూనే మనం కన్సిడర్ చేస్తాం. ప్రీవియస్గా చెప్పాను కదా, అలా ఇమేజిన్ చేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ద సింగిల్ స్ట్రాప్ బడ్ జాయింట్. ఓకే, పైవన్నీ ల్యాబ్ జాయింట్, కిందదేమో బడ్ జాయింట్ అన్నమాట. ఇది సింగిల్ స్ట్రాప్. ఓకే, సో సింగిల్ స్ట్రాప్ ఏంటి, ఇది ఒక వర్క్ పీస్ అయితే ఇది ఒక వర్క్ పీస్ కదా, పైన ఇంకో స్ట్రాప్ అనేది యాడ్ చేసి దీనికి రివిటింగ్ అనేది మనం వేసాం. ఓకే, సో సేమ్ సినారీ ఇక్కడ కూడా. ఓకే, చూసారా, పైన ఒక స్ట్రాప్ ని పెట్టి డబుల్ రివిట్ అంటే ఒక బేస్ ప్లేట్ కి 2 రివిట్లు అనేవి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సేమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ట్రిపుల్ రివిట్లు కూడా అంతే, ఒక ప్లేట్ కి 3 వస్తున్నాయి కదా, అలా. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, సో కమింగ్ టు ద డబుల్ ల్యాబ్ జాయింట్. ఓకే, సో డబుల్ ల్యాబ్ జాయింట్ చూసారా ఎంత బాగుందో. ఓకే, జస్ట్ లైక్ యూ షేప్ లో వస్తుందా. ఓకే, సో 2 ప్లేట్స్ మధ్యలో ఇంకో ప్లేట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ డబుల్ ల్యాబ్ జాయింట్. ఓకే, ఇది సింగిల్ రివిట్ అయితే. ఓకే, అదే డబుల్ రివిట్ అయితే 2 రివిట్స్ ఉంటాయి, అదే ట్రిపుల్ రివిట్ అయితే 3 రివిట్స్ ఉంటాయి. ఓకే, సో అదే డబుల్ స్ట్రాప్ అనుకోండి. ఓకే, ప్రీవియస్ గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఫర్ బెటర్ క్లారిటీ. ఓకే, ఇది ఒక మెటల్ పీస్, ఇది ఒక మెటల్ పీస్. ఓకే, ప్లేట్ అనుకోవచ్చు అనుకోండి. ఓకే, సో దాని మీద మనం ఏంటి ఒక స్ట్రాప్ ని అసెంబుల్ చేసాం, ఐ మీన్ అటాచ్ చేసి ఈ రెండింటికి రివిట్ పెట్టాం అనమాట. ఓకే, సో అది స్ట్రాప్ బడ్ జాయింట్, డబుల్ స్ట్రాప్ బడ్ జాయింట్. ఓకే, సింగిల్ రివిట్ అంటే ఒక ప్లేట్ కి ఒక రివిట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో డబుల్ రివిటెడ్, ట్రిపుల్ రివిటెడ్, సేమ్ సినారియో. ఓకే, coming to the pitch, it is the distance from the center of one rivet to center of the next rivet measured parallel to the seam. Okay, that is represented as P. Okay, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ ది వన్ రివిట్, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది అనదర్ రివిట్. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ నే మనం పిచ్ అంటాం. ఓకే, సో అది పిచ్ అన్నమాట, అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే బ్యాక్ పిచ్ అంటే ఏంటి, సో it is the perpendicular distance between the center lines of the successive rows. ఓకే, రోస్ అన్నాడు అంటే మనకి ఇది ఒక రివిట్ కదా, సో దీన్ని ఒక రోగా ఇది ఒక రోగా అని చెప్పాను. అంటే సైడ్ వ్యూని బట్టి మనం రోస్ డిసైడ్ చేస్తా ఉన్నాం కదా. సో వీడు ఏం చెప్పాడు, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదే కదా, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ లైన్స్ ఆఫ్ ది సక్సెసివ్ రోస్. ఓకే, ఇవి ప్యారలల్ లైన్స్. ఓకే, ఇది ఒక రో అయితే ఇది ఒక రో కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని మనం బ్యాక్ పిచ్ అంటాం, పిబి అనుకోండి. ఓకే, ఇది బ్యాక్ పిచ్ అనమాట. అది గుర్తుంచుకోండి, ఇక్కడ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయలేదు. ఓకే, విల్ డూ వన్ థింగ్. ఓకే, దిస్ ఈస్ బ్యాక్ పిచ్. Okay, so coming to the diagonal pitch, it is the distance between the centers of the rivets in adjacent rows of zigzag riveted. Okay, so it is usually represented as PD. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ అనేది మనం ఈజీగానే గుర్తుంటుంది కదా, డయాగ్నల్ అంటే ఏంటనేది. రైట్, ఒక రివెట్ నుంచి ఇంకో రివెట్ కి డయాగ్నల్ మెజర్మెంట్ ని మనం డయాగ్నల్ పిచ్ అంటాం అన్నమాట. ఓకే, అదే సేమ్ రోలో మనం తీసుకుంటే దాన్ని పిచ్ అంటాం, అదే ఆపోజిట్ రోలో డయాగ్నల్ గా మనం తీసుకుంటే దాన్ని డయాగ్నల్ పిచ్ అంటాం. ఓకే, కమింగ్ టు ద మార్జిన్ ఆర్ marginal pitch. Okay, it is the distance between the center of the rivet hole
to the nearest edge of the plate. Okay, that is represented as margin. Suppose ఇక్కడ తీసుకున్నాం. Okay, ఇది సెంటర్ ఆఫ్ ది హోల్, రైట్? సో ఇది నియరెస్ట్ ఎడ్జ్, రైట్? సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని మనం ఏమంటాం? మార్జిన్ అంటాం. ఓకే, ఓకే, ఇక్కడ మెన్షన్ చేసాం బట్ క్లియర్ గా విజిబుల్ గా లేదు. ఓకే, సో ఇది మార్జిన్ అన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, సో దిస్ ఈస్ మార్జిన్. ఓకే, సో నియరెస్ట్ ఎడ్జ్ కి అండ్ సెంటర్ ఆఫ్ ది హోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని మార్జిన్ అంటాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మనకి ఏంటంటే థియరీ ఇచ్చి దాన్ని ఏమంటాం అంటాడు. ఓకే, సో బ్యాక్ పిచ్ అంటే ఏంటి, దాని డిస్క్రిప్షన్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ పిచ్ అంటే ఏంటి, బ్యాక్ పిచ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రావచ్చు అన్నమాట. ఓకే, సో అందుకే ఇది బాగా గుర్తుంచుకోండి, ఈజీ ఉన్నాయి. ఓకే, ప్రివెన్షన్ ఫర్ defects in riveted joints. Okay, so first one is use the correct allowance for edge clearance when marking out. Okay, so edge clearance అంటే ఓకే ఎండ్ ఆఫ్ ది సర్కిల్ టు ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్. ఓకే, ఇది ఎడ్జ్ కదా, ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, హోల్ ఇక్కడ. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని మనం ఎడ్జ్ క్లియరెన్స్ అంటాం. ఓకే, సెంటర్ కాదు. ఓకే, ఎడ్జ్ ఆఫ్ సర్కిల్ నుంచి. ఓకే, సో దాన్ని మనం బేస్ చేసుకొని మనం డ్రిల్లింగ్ అని చెయ్యాలన్నమాట. సో దట్ ఏంటంటే మనం అలా కరెక్ట్ గా మార్కింగ్ ఇవ్వకపోయాం అనుకోండి, ఏంటి అక్కడ స్ట్రెంత్ అనేది ఉండదు, రైట్, ప్లేట్ కి. సో ఏమవుతుంది, మనం సర్టెన్ లోడ్ అనేది అప్లై అయినప్పుడు ఈ హోల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? సో దట్ ఏంటంటే వర్క్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఎడ్జ్ క్లియరెన్స్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ వన్, all drilled or punched holes should be made to the correct clearance size to suit the rivet diameter or as specified on the drawing. Okay, సో ఇక్కడ హోల్స్ అనేవి కరెక్ట్ గా మనకి రివిట్ షాంక్ ఉంటుంది కదా, సో ఆ డయామీటర్ కి రిలేటెడ్ గా మనం హోల్స్ అనేవి రెడీ చేయాలన్నమాట విత్ క్లియరెన్స్. ఓకే, సో సమ్ క్లియరెన్స్ కూడా ఉండాలి కదా, రైట్? సో ఆ క్లియరెన్సెస్ అన్ని కరెక్ట్ గా మెజర్ చేసి హోల్ అనేది డ్రిల్ చేయాలి. ఓకే, అండ్ రిమూవ్ ఎనీ బర్స్ ఫ్రమ్ అరౌండ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఆల్ ద హోల్స్ బిఫోర్ ఫైనల్లీ అసెంబ్లింగ్ ద పార్ట్ టు బి జాయింట్. ఓకే, సో మనం ఆఫ్టర్ డ్రిల్లింగ్ మనం సర్ఫేస్ లో చిన్న బర్స్ ఇలా అబ్జర్వ్ చేయొచ్చు కదా, సో అలాంటప్పుడు ఏంటంటే రివిటింగ్ ప్రాసెస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం హెడ్ ని ప్లేస్ చేసినప్పుడు రివిట్ హెడ్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో దట్ మనకి ఏంటంటే రివిటింగ్ చేసే ముందే మనం ఇవన్నీ బర్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఫినిష్డ్ ప్రోడక్ట్ కి మాత్రం మనం రివిటింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో ఎన్షూర్ దట్ హోల్స్ ఆర్ కరెక్ట్లీ అలైన్డ్ అండ్ మ్యాచ్డ్ బిఫోర్ ఇన్సర్టింగ్ ద రివిట్. ఓకే, సో హోల్స్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయా లేదా అనేది ఒక షాఫ్ట్ ని ఇన్సర్ట్ చేసి, అంటే దాని డయామీటర్ తగ్గట్టు మనం షాఫ్ట్ ని చూసుకోవాలి. సో అది ఇన్సర్ట్ చేసి ఏంటి హోల్స్ అన్ని కరెక్ట్ గా అలైన్ అయ్యి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద రివిట్. ఓకే, అది చెక్ చేసుకోవాలి. అండ్ యూజ్ ద ప్రాపర్ టైప్ ఆఫ్ రివిట్ యాజ్ స్పెసిఫైడ్ ఆన్ ద డ్రాయింగ్. ఓకే, కరెక్ట్ లెంత్ అండ్ డయామీటర్ అనేది చూసుకోవాలి ప్రాపర్ అంటే. ఓకే, వెన్ ఇన్సర్టింగ్ ది రివిట్స్ డు నాట్ అటెంప్ట్ టు ఫోర్స్ ఆర్ డ్రైవ్ దెమ్. ఓకే, సో మనం ఏంటంటే రివిటింగ్ ప్రాసెస్ ముందు మనం ఎటువంటి ఫోర్సెస్ అనేవి అప్లై చేయకూడదు, రైట్? సో దట్ ఏంటంటే రివిట్ డ్యామేజ్ అయ్యి కరెక్ట్ గా క్లోజ్ అవ్వకూడదు అలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో అది మైండ్ లో పెట్టుకోండి. సో మనకి ఏంటంటే పుష్ చేయాల్సి వచ్చింది అంటే ఏంటి, మనకు అక్కడ హోల్ అనేది ప్రాపర్ గా డ్రిల్ చేయలేదనే కదా విత్ క్లియరెన్స్. ఓకే, ఇక్కడ హోల్ డయామీటర్ ఫార్మ్ లో కూడా ఇచ్చాం, హోల్ డయామీటర్ ఈక్వల్స్ టు రివిట్ డయా ప్లస్ క్లియరెన్స్ కదా. ఓకే, సో దట్ దానికి రిలేటెడ్ గానే మనకి ఏంటంటే హోల్స్ అనేవి డ్రిల్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ డిఫెక్ట్స్ ఇన్ ద రివిట్ జాయింట్స్. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మీరు
చదువుకోండి. ఓకే, సో ఫర్ బెటర్ క్లారిటీ. ఓకే, సో షీట్స్ నాట్ క్లోజ్ టుగెదర్, రివిట్ నాట్ డ్రాన్ అప్ సఫిషియెంట్లీ. ఓకే, షీట్స్ అనేవి ఏంటి, ఎప్పుడైనా ఇలా ప్యారలల్ గా మనకి సఫిషియెంట్ గా అంటే గ్యాప్ అనేది ఏం లేకుండా ఇలా క్లోజ్ అవ్వాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్వాట్ గ్యాప్ ఇచ్చాడు చూసారా. సో అలాంటి కేసెస్ లో ఈ షయాంక్ ఉంటుంది కదా. ఓకే, ఈ షయాంక్ అనేది ఇన్ బిట్వీన్, సారీ ఐ విల్ చేయండి కలర్. ఓకే, ఈ షయాంక్ అనేది సిలిండ్రికల్ గా ఉండాలి యాక్చువల్ గా. ఓకే, బట్ హోల్ లోకి ఇన్సర్ట్ అయ్యాక సమ్వాట్ గ్యాప్ ఉండడం వల్ల షేప్ అవుట్ అయిపోతుంది. రైట్, ఇలా అవుతుంది అనమాట. ఓకే, ఆ గ్యాప్స్ లోకి ఈ ఎక్స్ట్రా మెటల్ ఆఫ్ ది షయాంక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అది వన్ కైండ్ ఆఫ్ ది డిఫెక్ట్ అనమాట. ఓకే, సో ఫార్మ్ హెడ్ కూడా ప్రాపర్ గా ఫామ్ అవ్వదు. ఓకే, ఇలా అవ్వాలి యాక్చువల్ గా, బట్ షేప్ చూసారా ఎలా ఉందో. ఓకే, సో రివిటెడ్ హోల్స్ నాట్ మ్యాచ్. ఓకే, ఇది ఎలా అంటే, సో హోల్స్ సపోజ్, ఓకే ఇట్ ఇస్ నాట్ క్లియర్ రైట్. సో ఇది టాప్ సైడ్ హోల్ అనుకోండి. ఓకే, సో సమ్వాట్ మిస్అలైన్మెంట్ అనేది ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో దీని యాక్సిస్ సెంటర్ యాక్సిస్ ఎలా ఉంటే సమ్వాట్ ఎలా ఉంటుంది అనమాట. ఓకే, యాక్సిస్ అనేవి కోఇన్సిడెన్స్ అవ్వవు, అంటే హోల్స్ అనేవి మ్యాచ్ అవ్వవు అనమాట. సో అలాంటి కేసెస్ లో సో ఈ షయాంక్ ఆఫ్ ది రివిట్ అనేది డిఫార్మ్ అయిపోతుంది. ఓకే, సో ప్రాపర్ గా ఇన్సెట్ అవ్వదు. ఓకే, చూసారా సమ్వాట్ బెండ్ కూడా అయింది అక్కడ. ఓకే, సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫెక్ట్స్ లో. ఓకే, ఇన్సఫిషియంట్ హోల్ క్లియరెన్స్. ఓకే, సో ఈ హోల్ క్లియరెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ గా ఇచ్చాడు హెడ్ నియర్ టు హెడ్ అనేది. ఓకే, నియర్ టు ద షయాంక్ ఆర్ టెయిల్ ఇది ఏంటంటే సమ్వాట్ మోర్ ఇచ్చాడు రైట్. సో దట్ ఇక్కడ ఏంటంటే హెడ్ అనేది ప్రాపర్ గా అంటే ప్రొట్రూడింగ్ హెడ్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ జాయినింగ్ అనేది కూడా ప్రాపర్ గా జరగదు. ఓకే, సో కమింగ్ టు ద హోల్ టూ లార్జ్ ఫర్ రివిట్. ఓకే, సో ఇక్కడ హోల్ చూసారా అలా ఉంది. సో ఇలాంటి కేసెస్ లో ఏంటంటే రివిట్ అనేది బెండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అది ఇక్కడ ఆ డిఫెక్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో రివిట్ సెట్ ఆర్ డాలీ నాట్ స్టక్ స్క్వేర్. ఓకే, డాలీ అంటే హెడ్ కి సపోర్ట్ మనం ఇక్కడ ఒక పార్ట్ అని పెడతాం అనమాట. సో దట్ ఈ హెడ్ అనేది డిఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో అవి ఏంటంటే ప్రాపర్ గా మనం యూజ్ చేయలేదు అనుకోండి. సో అలాంటి కేసెస్ మనకి ఇక్కడ షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్లేట్ కానీ అలాంటిది. ఓకే, హ్యామరింగ్ అవి ప్రాపర్ గా చేయకపోయినా. ఓకే, అలాంటప్పుడు మనకి ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అది మైండ్ లో పెట్టుకోండి. డ్రిల్లింగ్ బర్స్ నాట్ రిమూవ్. ఓకే, చెప్పాను కదా ప్రీవియస్ గా. సో ఇక్కడ చిన్న బర్స్ ఉంటాయి కదా డ్రిల్లింగ్ చేసేటప్పుడు. సో అవి ప్రాపర్ గా చేయకపోవడం వల్ల ఇక్కడ ఫార్మ్డ్ హెడ్ అనేది మనకు ప్రాపర్ గా జరగదు అనమాట. ఓకే, అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, డిగ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి కేసెస్ లో మనం ఈ ఫెయిల్యూర్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రివిట్ టూ షార్ట్. ఓకే, సో ప్రాపర్ గా మన రివిట్ లెంత్ అనేది మనం తీసుకోకపోతే ఫార్మ్డ్ హెడ్ అనేది కరెక్ట్ గా అవ్వదు అనమాట. సో దట్ ఇంకోటి ఏంటంటే మనం హ్యామరింగ్ చేస్తాం రైట్. సో అలాంటి టైంలో ఈ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ హ్యాస్ షార్టర్ లెంత్ కదా. ఓకే, ప్రాపర్ గా మెటల్ అనేది ఉండదు కనుక ఇక్కడ చూసారా ఎలా కట్అవుట్స్ అయ్యాయి. సో హ్యామరింగ్ వల్ల ప్లేట్ అనేది లేదా బేస్ ప్లేట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకేంటంటే ప్రాపర్ గా మనకి రివిట్ లెంత్ అనేది డయామీటర్ అనేది అన్ని కరెక్ట్ గా చూసుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ద రివిటింగ్ డిఫెక్ట్స్ అండ్ causes and effects. Okay, so these are the installation process for riveting. Okay, so first one is air hammer method and second one is rivet gun method. Okay, so air hammer method లో ఏంటంటే మనం ఫస్ట్ ప్రాపర్ గా డిస్క్రిప్షన్ మీరు చదువుకోండి. ఓకే, సో ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాం. ఓకే, ఎక్కడెక్కడ మనం డ్రిల్లింగ్ చేయాలి అన్నది, హోల్స్ డ్రిల్ చేయాలి కదా. ఓకే, సో డ్రిల్లింగ్ అయిపోయాక మనం సర్ఫేస్ క్లీన్ చేసుకుంటాం. తర్వాత మనం ఏంటంటే రివిట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం హోల్స్ లో. ఆ తర్వాత మనం ఈ ఎయిర్ హ్యామ్ ని యూజ్ చేసి రివిటింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఏంటంటే మెథడ్స్ ఎందుకు అవుతాయి అంటే ప్రాసెస్ ఒకటే.
బట్ ఆ రివిటింగ్ చేసే మెథడ్ అనేది మారుతుంది బై దిస్ టూల్. ఓకే, సో రివిటింగ్ గన్ యూజ్ చేసి మనం ఇక్కడ రివిటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, సో హోల్స్ అనేవి అలైన్ గా ప్రాపర్ గా డ్రిల్ చేసుకోవాలి, సర్ఫేస్ ఫినిష్ ఉండాలి, ఇవన్నీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, ఆ ప్రాసెస్ మాత్రం సేమ్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఆ మెథడ్ ఏ టూల్ ని యూజ్ చేసి మనం ఇక్కడ రివిటింగ్ అనేది చేస్తున్నాం అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రివిట్ గన్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఏ హ్యామర్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి, రిమైనింగ్ సేమ్. ఓకే, ఇక్కడ అంటే మనం హైడ్రాలిక్ రివిటింగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రివిట్ అనేది 800 to 900 డిగ్రీస్ దగ్గర హీట్ చేసి అండ్ దెన్ మనం రివిటింగ్ అనేది చేస్తాం బై యూజింగ్ దిస్ హైడ్రాలిక్ మెషిన్ అనమాట. ఓకే, సో రివిటింగ్ టూల్స్ ఆర్ బాల్ పిన్ హ్యామర్. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యామరింగ్, ఇంజనీర్స్ హ్యామర్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, రివిట్ సెట్. Rivet set is a type of hollow punch. Okay, this is used for minimize the gap between rivets. Okay, rivet snap. This is used for making same type of rivet head on both sides. Okay, suppose మనం ఇలా ఇలా ప్లేట్స్ తీసుకొని ఇక్కడ రివిట్ చేస్తాం, రైట్? ఇది నార్మల్ గా ఉండే హెడ్. ఓకే, ఈ హెడ్ కి సపోర్ట్ గా ఉండేది డాలీ. ఓకే, సో మనకి హెడ్ కి సపోర్ట్ గా మనం ఇక్కడ డాలీని ప్లేస్ చేస్తాం. ఓకే, సో దట్ ఈ హెడ్ అనేది డీఫామ్ అవ్వదు అనమాట బై హ్యామరింగ్ మనం చేస్తాం కదా. సో ఆ షేప్ అనేది విస్టాండ్ అవుతుంది బై విత్ ద సపోర్ట్ ఆఫ్ ది డాలీ. ఓకే, సో ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే షేప్ రావడానికి మనం ఏం చేస్తాం అంటే రివిట్ స్నాప్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ యూజ్ చేయడం వల్ల హెడ్ ఇన్ జనరల్ హెడ్ ఎలా ఉందో ఫార్మ్డ్ హెడ్ కూడా మనకి అదే షేప్ లో వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ మనం చూద్దాం. ఓకే, ఎలా చేస్తారో అది వీడియో ఉంది. ఓకే, సో డాలీ గురించి చెప్పాను కదా, హెడ్ కి సపోర్ట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, డ్రిఫ్ట్ యూజ్ ఫర్ ఎలైన్ ద రివిట్ హోల్స్. ఓకే, రివిట్ హోల్స్ ఎలైన్ చేయడం కోసం డ్రిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వీడియోని ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని డాలీ అంటారు. ఓకే, సో దీని యూజ్ ఏంటంటే ఇది రివిట్ హెడ్ కదా. ఓకే, సో ఈ రివిట్ హెడ్ షేప్ అనేది డిఫార్మ్ అవ్వకుండా మనకి ఈ డాలీ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ రివిట్ అనేది ఈ డాలీలో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ప్లేట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ మనకి హ్యామరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది రివిట్ స్నాప్. ఓకే, సో దీని వల్ల యూజ్ ఏంటంటే సపోజ్ మనం ఎలా కదా మనం రివిట్ ని పెట్టాం. ఓకే, సో ఇది రివిట్ హెడ్. ఓకే, ఇది ఒరిజినల్ రివిట్ హెడ్. తర్వాత రిపీటెడ్ హ్యామరింగ్ వల్ల మనకి ఏంటంటే ఇలా ఏర్పడుతుంది అనమాట. సో ఈ రివిట్ స్నాప్ లాస్ట్ లో చూసారు కదా వీడియో, సో దాన్ని ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఈ రివిట్ హెడ్ ఏ షేప్ లో అయితే ఉందో సేమ్ షేప్ లో మనకి ఫార్మ్డ్ రివిట్ హెడ్ కూడా అదే షేప్ లో వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది రివిట్ స్నాప్. ఓకే, సో వన్స్ అగైన్ మనకి వీడియో చూద్దరు కానీ. ఓకే, సో అలా ఇన్సర్ట్ అయింది డాలీలో. ఓకే, ప్లేట్స్ పెడుతున్నాం. సో హ్యామరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఓకే, సో ఇది రివిట్ స్నాప్ అన్నమాట. సో దట్ ఏంటంటే మనకి సేమ్ షేప్ ఆఫ్ ది హెడ్ అనేది ఫామ్ అవుతుంది అదర్ సైడ్ కూడా. ఓకే, టూ సైడ్స్ మనకి సేమ్ షేపే వస్తుంది అనమాట. ఓకే,
Okay, coming to the caulking tool, so it is used for align the head of the rivet and plate edge in particular riveting manner. ఓకే, ఇక్కడ మీరు చూసారా? సో కొన్నిసార్లు యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉండదు కదా. సో అలాంటి టైంలో ప్లేట్స్ని అండ్ రివిట్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ కాకింగ్ టూల్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. అంటే ప్రాపర్గా అలైన్ అవ్వడానికి యూస్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద ఫుల్లరింగ్ టూల్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద ఫ్లూయిడ్ టైట్ జాయింట్స్. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటంటే సపోజ్ మనం ఇలా ప్లేట్స్ పెడతాం కదా. ఓకే, అంటే లీక్ ప్రూఫ్ జాయింట్స్ని అచీవ్ చేయడం కోసం ఈ ఫుల్లరింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫుల్లరింగ్ టూల్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఓకే, ప్లేస్ చేసి హ్యామరింగ్ చేయడం వల్ల సమ్వాట్ మెటల్ అనేది డిస్టార్షన్ అయ్యి సో జాయినింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఇక్కడ ఏంటంటే లీక్స్ అవి లేకుండా అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రివిట్ పెడతాం కదా, రివిట్ హెడ్ ఇలా ఉంటుందా. సో రివిట్ దగ్గర కూడా హ్యామరింగ్ చేస్తారు టూల్ పెట్టి. చేయడం వల్ల ఇది డీఫామ్ అవుతుంది కదా, డీఫామ్ అయ్యి జస్ట్ లైక్ ఫిల్లెట్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో దట్ మెటల్ అనేది లీక్ ప్రూఫ్ జాయింట్ గా ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫుల్లరింగ్ టూల్. ఓకే, సో డెఫినెట్ గా క్వశ్చన్ అడుగుతారు, అది గుర్తుంచుకోండి. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, దిస్ ఈస్ ద సినారియో యూ హ్యావ్ సీన్ ఇన్ ద వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం డాలీని సపోర్ట్ గా పెడతాం. సో దట్ తర్వాత మనకి రివిట్ సెట్ ఇచ్చాడు కదా, సో కొంచెం టైట్ గా అలైన్మెంట్ అవడం కోసం స్మాల్ హ్యామరింగ్ అనేది చేస్తాం. ఇది రివిట్ సెట్ అనమాట. ఓకే, అండ్ తర్వాత ఏమో లాస్ట్ ఫైనల్ గా హ్యామరింగ్ అయిపోయాక ఈ హెడ్ షేప్ అనేది రివిట్ హెడ్ షేప్ లా అవడం కోసం రివిట్ స్నాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టూల్స్ దట్ వీ యూజ్ ఇన్ ద రివిటింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇది 3D ఇమేజ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఓకే, సో మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయ్యామని మీకు ఏమైనా అనిపిస్తే సో కామెంట్ ఇట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.